సో హాయ్ గైస్, వార్ టూ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి బ్రేక్ డౌన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అలానే హరిహర వీరమల్లుకు ప్రాబ్లం ఏమొస్తుంది, అలానే మన పెద్ది మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి, కొన్ని మూవీస్ అప్డేట్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో నంబర్ 1 వచ్చేసరికి మన వార్ టూ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ మన వార్ టూ అని చెప్పొచ్చు. ఆగస్ట్ 14 అయితే వరల్డ్ వైడ్ గా అయితే రిలీజ్ అవబోతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో 3 యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. మన కియారా పాప ఉన్నారు, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ అన్న, రితిక్ రోషన్ అన్న అయితే ఉన్నారని చెప్పొచ్చు. ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వీక్ లో ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. పోస్టర్ చూస్తుంటే నిజం చెప్తున్నా, సారీ ఫర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. సో పోస్టర్ అయితే నాకు అసలు నచ్చలేదని చెప్పొచ్చు. జవాన్, పఠాన్ ఈ పోస్టర్ చూడండి, హీరో విలన్ ఇంకా హీరోయిన్ ఒకటే దగ్గర కలిపి వీలైతే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కానీ మన తెలుగు దగ్గర అక్కడ అట్లా అస్సలకి రిలీజ్ చేయరు. హీరోకి ఒక పోస్టర్, హీరోయిన్కి ఒక పోస్టర్, అలానే ఒక సైడ్ క్యారెక్టర్కి ఒక పోస్టర్, ప్రతి ఒక్క యాక్టర్కి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సో నేను పోస్టర్ అలా రిలీజ్ చేయాలని అనుకోవట్లే, బట్ పోస్టర్ చూస్తుంటే నాకైతే అంత హైప్ పెంచలైతే లేదని చెప్పొచ్చు. మరి మీకు ఎలా అనిపించింది పోస్టర్ అనేది కామెంట్ చేయండి. ఎన్టీఆర్ అన్న ఎంట్రీకి వార్ టూ సినిమాలో తగలబడిపోతాయని మన నాగేశ్వర్ అన్న అయితే చెప్పడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. సో ఎన్టీఆర్ అన్న హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఉంటాడేమో అని మీరు అనుకోవచ్చు, కానీ ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యే నుంచి ఎండ్ ఎవరికైతే ఎన్టీఆర్ అన్న అయితే ఉంటాడని చెప్పొచ్చు. టైగర్ వస్తున్నాడు, గెట్ రెడీ ఫర్ ఆగస్ట్ 14. సెకండ్ వచ్చేసరికి హరిహర వీరమల్లు మూవీకి అయితే ప్రాబ్లం అయితే వచ్చిందని చెప్పొచ్చు. అది ఏం ప్రాబ్లం అంటే సినిమా థియేటర్ ప్రాబ్లం కావచ్చు, బిజినెస్ ప్రాబ్లం కావచ్చు, అవ్వకపోవడం కావచ్చు, థియేటరికల్ బిజినెస్ కావచ్చు, ఇలాంటి అయితే అవ్వకపోవడం మన పీకేకి అయితే జరుగుతూనే ఉంది 4-5 ఇయర్స్ నుంచి బ్యాక్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. జూలై 24th రిలీజ్ అవ్వాలి, ఎలాంటి ఒక ఇబ్బంది లేకుండా అని నేనైతే అనుకుంటున్నాను. మరి దీని గురించి మీ ఏమంటారు, ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ది మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. పెద్ది కాస్టింగ్ అయితే మోస్ట్ ఒక హై పెంచల్ అయితే ఉందని చెప్పొచ్చు. పెద్ది సినిమా కోసం ఈగలు వెయిట్ చేస్తున్న కాస్టింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్ గారు, రామ్ చరణ్, ఇంకా మున్నాబాయ్, ఇలా యాక్టర్ చాలా మంది ఉన్నారు. ఇక కొంతమంది యాక్టర్స్ అయితే బుచ్చిబాబు గారు అయితే తీసుకోబోతున్నారని న్యూస్ అయితే రూమర్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. సో దీని గురించి మీరేమంటారని కామెంట్ చేయండి. కూలీ సినిమా కోసం నేనైతే ఈగలు వెయిట్ చేస్తున్నా. ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఈ మూవీ నుంచి ట్రైలర్ వస్తుంది, సినిమా అదిరిపోయింది. రివ్యూ ఫస్ట్ మన లోకేష్ కనకరాజ్ గారే ఇవ్వడం అయితే జరిగింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. కూలీ సినిమా నేనైతే ఈగలు వెయిట్ చేస్తున్నా. అసలు ఆ కూలీ నిజం చెప్తున్న హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాంగ్ కావచ్చు, ర్యాంపేజ్